खुतबुल्लापुर हल्के के सूराराम पुलिस स्टेशन के हदूद में बतकम्मा बंडा तालाब के कट्टे पर पिछले 2 दिन कबल दानिश नामी 27 साला नौजवान के कत्ल की वारदात पेश आई थी। सूराराम पुलिस ने इस केस में 2 कातिलों को गिरफ्तार कर लिया है, जिनकी शिनाख्त 32 साला मोहम्मद बिलाल और 28 साला मोहम्मद असलम के तौर पर की गई है। पुलिस के मुताबिक कत्ल की वजह नाजायज़ ताल्लुकात है। मेडचल डीसीपी ऑफिस में प्रेस कॉन्फ्रेंस करते हुए डीसीपी एन कोटी रेड्डी ने मीडिया के नुमाइंदों को तफसीलात से वाकिफ करवाया। साथ ही साथ स्नैचिंग केस में मजीद 2 मुलजिमान को गिरफ्तार कर लिया गया और इन्हें भी मीडिया के रूबरू पेश करते हुए तफसीलात बताई गई। వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మొహమ్మద్ బిలాల్ మరియు మొహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్గుట్టకు చెందిన వాళ్ళు. వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు, నేర చరిత్ర. ఇందులో కూడా దాదాపు 24 అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గొడవలు ఉన్నాయి వీళ్ళకి. ఈ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాట వేసి నైట్లో చంపడం జరిగింది. అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ 2 కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాల్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి, ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డయల్ 100కి ఫోన్ చేసినా నియరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు. ఇమీడియట్గా సిసిఎస్ కానీ, ఎస్ఓటి కానీ, క్రైమ్ టీమ్ కానీ, లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఈ కేసులో సూరారం కేసులో వాళ్ళ సూరారం సిఐ భరత్ కుమార్, ఎస్ఐ వెంకటేషు, అదేవిధంగా ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.